పౌష్టిక విలువలను దృష్టిలో ఉంచుకుని చౌక ధరల దుకాణాల ద్వారా గుడ్లు పంపిణీ చేయాలని నేషనల్ ఎగ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ ఎన్ఈసిసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నిత్యావసర వస్తువులైన బియ్యం తరహాలో కోడిగుడ్లను రాయితీ ధరలపై సరఫరా చేస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. హైదరాబాద్ లో కౌన్సిల్ క్యాలెండర్ 2025 ను అధ్యక్షుడు నెక్ సలహాదారుడు డాక్టర్ కరణం బాలస్వామి లాంఛనంగా విడుదల చేశారు. కోడిగుడ్డు సంపూర్ణ పౌష్టికాహారం, గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్ అంటూ రెండు రాష్ట్రాల ప్రజలకు అవగాహనలో భాగంగా క్యాలెండర్ విడుదల చేశారు. ప్రత్యేకించి కార్బోహైడ్రేట్లు లేకపోవటమే కాకుండా అత్యవసర అమినో ఆమ్లాలు, ప్రోటీన్లు లభించే గుడ్లు అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయని, అన్ని వయస్సుల వారు తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. చిన్నారుల పౌష్టికాహారం లోపం సరిచేయటంలో కోడిగుడ్డు కీలకమన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని విధానపరమైన నిర్ణయం తీసుకుని జనంలో వారానికి 6 కోడిగుడ్లు, గర్భిణీ స్త్రీలకు రోజు 2, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న పేదలకు నెలకు 30 గుడ్లు చొప్పున అందించాలని కోరారు. బీపీ, ఒత్తిడి, ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్ అన్ని రోగాలు కంట్రోల్ అయితానికి ఎగ్ ఇస్ నెంబర్ 1 ఫుడ్. తల్లిపాల తర్వాత గుడ్డు నెంబర్ 1. యవ్వనాన్ని పెంచే, ఇంద్రియ పుష్టి పెంచే టెస్టోస్టిరాన్ హార్మోన్స్ రిలీజ్ అయ్యిందని రీసెంట్ 17 ఆగస్టు డాక్టర్ పివి సత్యనారాయణ చెప్పడం జరిగింది. కడుపులో పిల్లలు పుట్టెంటుకలు రావాలంటే అందుకని నెల జుట్టు పెరుగుతుంటుంది, గోల్డ్ పెరుగుతుంది. అర్థమైపోయింది. ద లోయెస్ట్ క్యాలరీస్ గుడ్లో ఉంటాయి. 77 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. వేడి అనే పదార్థం లేదు గుడ్లో. వాడు 320 గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు పెట్టాలి అని అంటే సరైనటువంటి ఆహారం ఇవ్వాలి. మనం ఇచ్చేటటువంటి ఆహారంలో మొక్కజొన్నలు, జొన్నలు, గోధుమలు, సోయా, డిఓబి ఇట్లా రకరకాల ఐటమ్స్ ఉంటాయి. అయితే ఏరియాని బట్టి ఇచ్చేటటువంటి దానాన్ని బట్టి అందులో రంగు, రుచి తేడా అనేటటువంటిది ఉంటుంది. అయితే ఒక బ్రాండెడ్ ఎగ్ అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకే రకమైనటువంటి రుచిని, రంగుని కాన్స్టెంట్ గా ఉండేటందుకు చూస్తారు. ఆ టేస్ట్ కి అలవాటైన తర్వాత వేరే గుడ్డుని తీసుకోవడానికి అంత ఇష్టపడకపోవచ్చు. అదొక్కటే తేడా తప్ప వేరే పెద్ద డిఫరెన్సెస్ అనేటటువంటివి ఉండవు.